హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో నాటుకోడి కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా నార్మల్గా కాకుండా ఓల్డ్ స్టైల్లో అనమాట. ఈ విధంగా చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు ఇలానే చేస్తారా అనేది వీడియో ఫుల్గా చూసాక నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసే ముందుగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. మనం ఎప్పుడు కూడా నాటుకోడి కర్రీ చేసుకోవడానికి ఆ నాటుకోడిని ముక్కలుగా కట్ చేసే ముందుగా ఒకసారి కాల్చుకుంటే కనుక చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్. సో ఆ మంటలో కాలుతూ ఉంటుంది కదా, రుచి చాలా బాగా వస్తుందన్నమాట. అయితే నేను ఇక్కడ ఈ నాటుకోడి మాంసం వచ్చేసి అరకిలో తీసుకున్నాను. సో ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను తీసుకున్న అరకిలో చికెన్కి 3 ఆనియన్స్ తీసుకున్నానండి. వాటిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ ప్యాన్లో వేసేసి కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం ఇందులో ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. అండ్ కర్రీకి కూడా ఎంత అవసరం పడుతుందో అంత ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ కూడా చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట. సో ఇవి వేగే వరకు కూడా మనం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాము. ఇలాగో కర్రీ మనం ఓల్డ్ స్టైల్ అని చెప్పాం కదా, ఆ మసాలా ప్రిపేర్ చేసుకుందాం పదండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో అల్లం ముక్కలు వేసుకున్నానండి. 2 ఇంచు అల్లం ముక్కలు, అలాగే ఒక 7-8 వచ్చేసి వెల్లుల్లి పొట్టు తీసుకుని వేసుకున్నాను. ఇవి కాస్త పెద్దగా ఉన్నాయండి, చిన్నవి అయితే 10 వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 ఇలాచీ వేసుకుని వీటితో పాటుగా 5 లవంగాలు కూడా వేసుకున్నానండి. నేను ఇక్కడ అరకిలో చికెన్కి గాను చూపిస్తున్నాను ఈ మసాలాలన్నీ కూడా. తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు వేసుకున్నాను. కంపల్సరీగా గసగసాలు వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే మనం నార్మల్గా కర్రీ చేసేసుకోవచ్చు. కాకపోతే ఓల్డ్ స్టైల్లో ఏంటంటే పాతకాలంలో కారానికి బదులుగా ఎండుమిర్చి వేసేవారండి. సో మీకు కర్రీలో ఎంత కారం పడుతుందో అనిపిస్తుందో అన్ని ఎండుమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉండాలండి. ఇంకా కారం యాడ్ చేయము కాబట్టి మొత్తం కారం అంతా ఎండుమిర్చితోనే వస్తుంది. ఈలోగా మనకి ఆనియన్స్ కూడా ఎంతవరకు వేగాయో చెక్ చేసుకుందాము. ఒక 2-3 నిమిషాల పాటు మనం అలా మూత పెట్టి మగ్గించుకున్నాం కదండి. కాస్త మెత్తబడి బాగా వేగాయి అండ్ కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది మొత్తం కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఓన్లీ చికెన్కి మాత్రమే చేసుకున్నాం కాబట్టి. ఈ నాటుకోడి కర్రీ పెద్ద హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా చేస్తే. సో ఈ పేస్ట్ అంతా కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే అల్లం వెల్లుల్లి అవన్నీ వేసాం కదా, బాగా వేగుతుంది. ఇంకా సపరేట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, 2 మినిట్స్కి బాగా మగ్గి పైకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఇలా బాగా వేగిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని ముందుగా మనం పక్కన పెట్టేసి ఉంచుకున్నాం కదా నాటుకోడి మాంసం, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ నాటుకోడి మాంసం ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నాను కదండి. ఒకవేళ మీకు కుక్కర్లో కావాలనుకుంటే కనుక ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లో చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఈ చికెన్కి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. జనరల్గా ఏంటంటే నాటుకోడి మాంసం కాస్త గట్టిగా ఉంటే అందరూ ఇష్టపడతారండి. అలా ఇష్టపడేవారు అయితే కనుక ఈ విధంగా ప్యాన్లో చేసుకోవచ్చు, లేదు మెత్తగా ఉండాలనుకుంటే కుక్కర్లో వేసేసుకోవచ్చు అనమాట. సో మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్యన కలుపుకుంటూ చికెన్ని బాగా మగ్గించుకోవాలి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది అండ్ ఇదంతా కూడా బాగా మగ్గి ఇంకా ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, బాగా వేగింది. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందన్నమాట. ఇలా అంతా కూడా బాగా మగ్గించుకున్న తర్వాత మనం ఈ కర్రీని ఉడికించుకోవడం కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ప్యాన్లో ఉడికిస్తున్నాను కాబట్టి వాటర్ ఎక్కువగా వేసుకున్నానండి. ఎందుకంటే నాటుకోడి ఉడకడానికి చాలా వాటర్ పడుతుంది, టైం కూడా పడుతుంది. ఒకవేళ నేను కుక్కర్లో కనుక వేసుకుంటే వాటర్ తక్కువగా వేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. అప్పుడు ఈ విధంగా వాటర్ అన్నీ కూడా బాగా మరిగి కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకునేటప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే కర్రీ కాస్త దగ్గర పడుతుందండి.
ఇప్పుడు ఒకసారి మనకి ఉప్పు సరిపోయింది లేదా అని చెక్ చేసుకోండి. ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తగ్గిందండి, అందుకోసం ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కారం ఏంటంటే ముందుగానే ఇంత అవసరం ఉంటుందని చెప్పి ఎండుమిర్చి మనం వేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మనకి కారం తగ్గింది అనిపిస్తే కనుక ఇంకేమి చేయలేం, కారం యాడ్ చేసుకోవచ్చు. కానీ మొత్తం ఎండుమిర్చి పేస్ట్తోనే వేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఈ చికెన్ అంతా కూడా బాగా ఉడికేంత వరకు ఇంకొక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. సో చూసారు కదా, 10 నిమిషాల తర్వాత మొత్తం అంతా బాగా ఉడికిపోయి ఆయిల్ కూడా ఎలా సపరేట్ అయిపోయిందో. నేను ఇక్కడ ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలని చెప్పాను కదండి చికెను. అయితే మీరు తీసుకున్న కోడిని బట్టి చూసుకోండి. ఉడికిపోయింది అనుకుంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు ఇంకా ఉడకాలనుకుంటే ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకోవాలన్నమాట. నాకైతే ఉడికిపోయిందని చెప్పేసి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటున్నానండి. ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి గ్రేవీ ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది, తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. సో అందుకోసం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పాత పద్ధతిలో నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, ఓల్డ్ స్టైల్లో నాటుకోడి కర్రీ ఎలా చేయాలనేది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఎలా చేస్తారనేది కూడా నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.